హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన ఛానల్ని చూసే ముందైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియో చూసే ముందు వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇంకా బలవంతం ఏం చేయట్లేదు, లైక్ కొట్టానని మీకు ఇష్టం ఉంటే కొట్టాను, లేకపోతే లేదు. ఇంక ఇక్కడ వస్తే ఇంకా ఈవినింగ్ అయితే 4:30 అలా అవుతుంది టైం. అయితే నేనైతే చాయ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే యాపిల్ ఉన్నాయి, ఇంకా యాపిల్ కట్ చేసేద్దామని చెప్పేసి అదైతే వాష్ చేయడానికి అయితే తీసుకెళ్ళినా అనమాట. కిచెన్లోకి అయితే వాష్ చేసి ఇంకా చాకు ప్లేట్ అయితే తీసుకొచ్చి వాళ్ళిద్దరికైతే కట్ చేసి ఇచ్చాను. ఇంకా తర్వాత నేనైతే చాయ్ అయితే పోసుకొని చాయ్ అయితే తాగేయాలన్నమాట. ఇంకా అక్కడైతే యాపిల్ అయితే కట్ చేసి ఇంకా పెట్టేస్తే ఇంకా వాళ్ళు తినేస్తారనమాట. ఇంకా వేస్టేజ్ ఉంటుంది కదా అందులో ఇంకా తీసి ఒక సైడ్కి పెట్టేస్తే ఇంకా యాపిల్ వేస్తే వాళ్ళైతే తినేస్తారనమాట. ఇంకా నేను కూడా టీ పోసుకొచ్చుకొని టీ అయితే తాగాలి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చల్లగా వాతావరణం బాగున్నది. నేనైతే ఈవినింగ్ టీ అయితే తాగేస్తున్నాం. పిల్లలకు వచ్చేసి మనం యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చిన వాళ్ళైతే యాపిల్ అయితే తింటూ ఉన్నారు. అక్కడనే తెచ్చుకోపో వానికి అరే స్వీట్. మా అబ్బాయి అయితే వచ్చింది బయట. వర్షం పడేలా ఉంది, కాకపోతే పడదో అనుకుంటాను నేనైతే. మన ఎట్లా వర్షం పడినట్టు ఎండ కొడుతుంది, మళ్ళీ మబ్బు వస్తుంది, ఎండ కొడుతుంది, మబ్బు వస్తుంది. అట్లా అయితే వాతావరణం అట్లయితే ఉందన్నమాట బయట అయితే. ఇప్పుడు పిల్లలైతే చల్లగా ఉంది కదా బయట ఆడుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ 4:30 అలా అవుతుంది టైం వచ్చేసి. 4:30కి ఈవినింగ్ చేరుతున్నాను నేనైతే. ఇంకా ఛాయ్ తాగిన వరకు అయితే నిన్న ఈవినింగ్ అనమాట. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే పిల్లల కోసం అయితే అండ్ మా కోసం పిల్లల కోసం అయితే పాలైతే పెట్టేశాను మార్నింగే. ఇంకా పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఎంజాయ్ అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా పాలైతే ఒక సైడు పెట్టుకున్నా. ఇంకా లేవడమే 7:40కో లేచామన్నమాట. 7:40కి అయితే లేచాను. ఇంకా 7:40కి లేచేసి తర్వాత ఇంకా పాలు అయితే పెట్టేసుకున్నాను. పాలు పెట్టేసుకొని ఇంకా పిల్లల కోసం అని తీసేసిన పాలు ఇంకా టోనీ ఒకటే లేచిండు. ఇంకా స్వీట్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇంకా వాని కోసం అయితే పాలు అయితే పోస్తాను. ఇంకా వానికి పాలు పోసేసి నేనైతే టీ అయితే పోసుకుంటా ఉన్నాను. ఇంకా నైటు రైస్ పెట్టిన గిన్నె నేను తోమలేదన్నమాట. నైట్ తోముకుంటే ఏంటంటే మార్నింగ్ లేవగానే కిచెన్లో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా నైటు అట్లే గిన్నెలు పెట్టినేసినాం అనుకోండి, మళ్ళీ మార్నింగ్ లేచి అంత డర్టీగా ఉంటుంది. నాకు అలా అస్సలు నచ్చదండి. నైట్ తిన్న గిన్నెలు నైట్ తోముకుంటేనే నాకు నచ్చుతుంది. అసలు మార్నింగ్ తోమాలంటే నచ్చదన్నమాట. అంటే ఊర్లలో వేసుకునే వాళ్ళకు ఊర్లలో బాగానే ఉంటుంది. మనకి ఇక్కడ సింక్లో వేసుకోవాలంటే కొద్దిగా మంచిగా అనిపేది. ఎందుకు అమ్మ వాళ్ళు నైట్ వేసిన గిన్నెలు మార్నింగే తోముతారు. ఇంకా ఇక్కడ నీట్గా ఉండదు అని చెప్పేసి నేను సింక్లో పెట్టాను అనమాట గిన్నెలు ఎక్కువ. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు మార్నింగే తోముతారు. కాకపోతే ఇంట్లో ఉంచారు అనమాట. బయట అమ్మ వాళ్ళకి గచ్చు ఉంటుంది కదా, అక్కడ వేసుకుంటారు అనమాట. అట్లయితే బాగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే నైట్ ఆ గిన్నె తోమలేదన్నమాట. నేను ప్లేట్లు గిట్లా అవన్నీ తిన్న ప్లేట్లన్నీ కడిగేశాను. ఒక రైస్ గిన్నె మాత్రం ఇంకా ఆన్నే పెట్టేసినాయి. ఇంకా అదైతే ఇప్పుడు తీసి ఇంకా నీట్గా అయితే తోమిస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ మెయిన్ పాయింట్ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇల్లు చిమ్ముకొని ఇల్లు అయితే మాఫ్ అయితే పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్గా పూజ అయితే చేసేసుకొని తర్వాత ఇంకా నైట్ అన్నం గిన్నె ఉంటే అన్నం కొద్దిగానే ఉండే రైస్, ఇంకా రైస్ తీసేసి పక్క గిన్నె వేరే గిన్నెలో పెట్టేసి తర్వాత ఇంకా గిన్నె కూడా తోమేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అలా రైస్ గిన్నె అలా పెట్టేస్తే ఏంటంటే మనం తీసుకొని వేసుకుంటాం కదా, అందులో ఉన్న రైస్ అనేది ఆరిపోతుంది అనమాట. ఆరిపోయి ఆ గిన్నె ఎండిపోయినట్టు అవుతుంది. నాకు అందుకే నచ్చదు. అందుకే ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేస్తాను నేను ఇక్కడైతే.
ఇంకా అక్కడైతే ఇంకా గిన్నెలైతే తోమేసుకుంటా ఉన్నాను. ఇంకా అవి రెండే ఉన్నది, ఒకటి అన్నం గంటే అన్నం రైస్ పెట్టిన గిన్నె, ఇంకా అవి కూడా తోమేసిన అన్నమాట. తోమేసి ఇంకా అయితే పక్కకు పెట్టేసిన. ఇంకొక బాటిల్ ఉండే, ఆ బాటిలు ఇంకా అదైతే కడిగేస్తా. ఆ బాటిల్ కూడా కడిగేసి వాటర్ పెట్టేస్తే తాగడానికి మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ చాయ్ అయితే మరిగిందనమాట. మరిగితే ఇంకా చాయ్ అయితే ఆఫ్ చేసుకున్నా. ఎక్కువ మరిగింది అనుకోండి బాగుండదు. ఆయనగా మళ్ళీ ఆయనతో ఇబ్బంది, ఆయన తాగడని చెప్పేసి మా ఆయన ఎక్కువ మరిగిన టీ తాగడు. అందుకని చెప్పేసి ఫాస్ట్గా బంద్ చేసిన. మళ్ళీ ఎక్కువ మరిగిందనుకో చాపత్తి ఎక్కువ వేసినాం అంటాడు. నేను ఎంత కొద్దిగా వేసినా కూడా చాపత్తి ఎక్కువ వేసినాం అంటాడు. ఇంకా అది మరిగిందనుకోండి చాపత్తి మనం ఎంత కొద్దిగా వేసినా కానీ రెడ్గా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా ఆఫ్ చేస్తాను. నేను చాపత్తి కూడా లైట్గా వేస్తాను అన్నమాట. లైట్గా వేసి చాలాసేపు మరగనివ్వను. అది ఇంకా కొద్దిసేపు మరగనిస్తాను అనమాట. చాలాసేపు మరిగినా కానీ చాపత్తి ఎక్కువ చేదైపోతుంది చాయ్ అనేది. మళ్ళీ ఇంకోటి తీయగా కూడా అస్సలు తాగమండి. తీయగా నార్మల్గా తాగుతా, కొద్దిగా చప్పగా ఉంటేనే టీ అనేది తాగుతా. చక్కెర కూడా అంత మంచిది కాదు హెల్త్కి. ఇంకా నార్మల్గానే తాగుతాను అనమాట. ఎక్కువ తీపి అయితే తాగం చాయ్ అయితే మేము. అండ్ లైట్ చాయ్ అన్నమాట. అది చాలా లైట్గా ఉంటుంది. ఇంకెప్పుడో ఒకసారి హెడేక్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ టీ పెడతా. స్ట్రాంగ్ టీ అంటే ఎట్లా అంటే చాయ్ ఎట్లా అంటే ఒక అల్లము మంచిగా అవన్నీ వేసి మంచిగా దండిగా పెడతాను అనమాట. చాపత్తి మాత్రం లైట్గానే వేస్తా, అల్లం కొద్దిగా ఎక్కువ వేస్తా తలనొప్పి అని వచ్చినప్పుడు. ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.